హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో మనం ఈరోజు ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దామండి. సో మీకు తెలుసా అండి, గ్రామర్ పాయింటే చాలా ఇంపార్టెంట్. మెథడాలజీ నుంచి కన్నా మనకు గ్రామర్ నుంచే ఎక్కువ బిట్స్ వస్తాయండి. సో ఇందులో మనం చూడండి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ఈరోజు టాపిక్గా మనం చూద్దామండి. దీనిలోంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని తీసుకొని, అంటే ప్రీవియస్గా మనకు ఇంతకుముందు వచ్చిన బిట్స్నే ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ బిట్స్ని మనం ఎలా చేసామో, ఎలా ఆన్సర్ చేయాలి అంటే, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఫోర్ సెంటెన్సెస్ ఇచ్చి దాంట్లో ఏ సెంటెన్స్ గ్రామటికల్లీ కరెక్ట్గా ఉంది అనేది మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. సో చూడండి, ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మనకు గ్రామర్ వైజ్గా అంటే గ్రామర్ తెలిసి ఉంటేనే మనం ఈ బిట్స్ చేయగలుగుతామండి. ఓకే, గ్రామటికల్లీ కరెక్ట్గా సెంటెన్స్ ఏదైతే కరెక్ట్ ఉందో ఆ సెంటెన్స్ని మనం చూస్ చేసి ఆన్సర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ వన్ చూడండి, డ్యూటీ ఈజ్ గాడ్. సెకండ్ ఆప్షన్ చూడండి, డ్యూటీ ఈజ్ ద గాడ్. ద డ్యూటీ ఈజ్ ఏ గాడ్. ద డ్యూటీ ఈజ్ గాడ్. ఇక్కడ కరెక్ట్గా చూడండి, మనం డ్యూటీని అసలు ఏం చెప్పాలనుకుంటున్నారండి, పనే దైవంగా భావించాలనుకుంటున్నాడు. అంటే తను చేసే ఏ పనైనా తనకు దైవంతోనే సమానం. అలాంటి దాన్ని మనం ఎలా చెప్పాలండి, ద కానీ ఇన్ కానీ ఇట్లాంటివి యూస్ చేయకూడదండి. ఓకే, సో ఇక్కడ చూడండి, డ్యూటీ ఈజ్ గాడ్, పనే దైవం అని చెప్పాడు. ద డ్యూటీ ఈజ్ ద గాడ్, ద డ్యూటీ ఈజ్ ఏ గాడ్, ద డ్యూటీ ఈజ్ గాడ్ కాదండి. ద అనేది గాడ్ ముందు కానీ డ్యూటీ ముందు కానీ యూజ్ చేయకూడదు. సో మనకు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని డైరెక్ట్గా చెప్పేశాడు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో డ్యూటీకి ముందు కానీ గాడ్కి ముందు కానీ ద అనే వర్డ్ని యూజ్ చేయొద్దు. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మనకి ఏదైతే గ్రామర్ వైజ్గా కరెక్ట్గా ఉంది అనేది చెప్పాలంటున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, వీ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ 2 years ago. సో వీ హ్యావ్ పాస్డ్, హ్యావ్ అంటే మనకేమొస్తుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుందండి. ఓకే, పాస్డ్ అంటే పాస్ట్ టెన్స్లోకి వెళ్తుంది. సో మనకు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని పాస్ట్ టెన్స్లో అంటే వెర్బ్ V2 రాస్తామా అండి? ఈ సెంటెన్సే రాంగ్, ఫస్ట్ వన్. సెకండ్ చూడండి, వీ పాస్డ్ ద ఎగ్జామినేషన్ 2 years ago. సో మనకు వెర్బ్ V ఫామ్లో ఉంది. 2 years ago. ఎగో అనేది మనకు సింపుల్ ఫాస్ట్లో వస్తుంది. సో మనకు ఈ సెంటెన్స్ వచ్చేసి వీ పాస్డ్ ద ఎగ్జామినేషన్ 2 years ago. మనకు సింపుల్ పాస్ట్లో ఉందండి సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ కరెక్ట్గా ఉందండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఆప్షన్ కూడా చూద్దామండి. అయినా సరే, వీ హ్యాడ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ 2 years ago. హ్యాడ్ పాస్డ్ ఎగ్జామినేషన్, ఎగో అనేది మనకు కొన్ని సింపుల్ వర్డ్స్ ఉంటాయండి. సో ఆ వర్డ్ సింపుల్ పాస్ట్లో హ్యాడ్ వస్తుందా అండి? రాదండి. సో హ్యాడ్ అనేది మీకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. సో అది కూడా వెర్బ్ V3 ఫామ్లో ఉండాలి. ఇక్కడ మీకు రాంగ్ వస్తుందండి. ఫోర్త్ వన్ చూడండి, హ్యావ్ బీన్ పాస్డ్. సో ఇది కూడా రాంగ్ అండి. సో మనకు ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ వన్ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్లో సెంటెన్స్ ఉండాలి. అంటే వీ పాస్డ్ ద ఎగ్జామినేషన్ 2 years ago అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ చూడండి, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన దాంట్లో మనకు గ్రామటికల్లీ కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ని మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. వెన్ యూ సా ద మూవీ, నువ్వు మూవీ ఎప్పుడు చూసావు? వెన్ డూ యూ సా ద మూవీ. థర్డ్ ఆప్షన్ చూడండి, వెన్ డిడ్ యూ సీ ద మూవీ. ఫోర్త్ ఆప్షన్ చూడండి, వెన్ డిడ్ యూ సా ద మూవీ. సో ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏది అని అడిగితే వెన్ డిడ్ యూ సీ ద మూవీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఎందుకు అంటే మనకు ఎప్పుడైనా సరే డిడ్లో అంటే పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు వెర్బ్ V1లో ఉంటేనే అది కరెక్ట్ అవుతుందండి, ఇట్లా క్వశ్చన్ చేసినప్పుడు. సో ఓకే, మనకు పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు వెర్బ్ అనేది V1 ఫామ్లో ఉండాలి. ఎందులో అయినా లేదండి V1 ఫామ్లో. ఓకే, సో దట్స్ వై ఆన్సర్ వచ్చేసి వెన్ డిడ్ యూ సీ ద మూవీ అనేది కరెక్ట్ అవుతుందండి సెంటెన్స్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ ఇన్ ద పాస్ట్. సో మన పాస్ట్ టెన్స్లో మనకు కరెక్ట్ సెంటెన్స్ ఏది అనేసి అడుగుతున్నాడండి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డిడ్ నాట్ యూ సీ హిమ్. నువ్వు అతన్ని చూడలేదా?
సో he didn't seen him, he had seen him, she doesn't see you. మనం ఇంతకు ముందే చెప్పుకున్నామండి, డిడ్ వచ్చినప్పుడు మనం ఏం రాయాలి, వెర్బ్ V1 ఫామ్లో ఉండాలి. సో మనకి ఇక్కడ వెర్బ్ V1 ఫామ్లో ఉన్న ఏకైక ఒకటే ఒక సెంటెన్స్ ఏంటి అంటే, 2 సెంటెన్స్లు ఉన్నాయండి, 4th వన్ అండ్ ఫస్ట్ వన్. ఇక్కడ మనకు డైరెక్ట్ అడిగారు క్వశ్చన్లో, సెంటెన్సెస్ ఇన్ పాస్ట్లో ఉన్న సెంటెన్స్ డస్ అంటే డూ అన్నా డస్ అన్నా అనేది అది మనకు ప్రెజెంట్ టెన్స్ కిందికి వస్తుందండి. సో ఇక్కడ వెర్బ్ V1 ఉంది, బట్ ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇక్కడ వెర్బ్ V2 అంటే పాస్ట్లో ఉండి మనకు పాస్ట్ టెన్స్లో ఉండి వెర్బ్ V1 ఉన్నది సెంటెన్స్ ఒకటే ఒకటి ఉందండి, డిడ్ నాట్ యూ సీ హిమ్ అనేది. సో ఆన్సర్ వచ్చేసి డిడ్ నాట్ యూ సీ హిమ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ అమాంగ్ ద ఫాలోయింగ్. మనకి ఇచ్చిన దాంట్లోంచి గ్రామటికల్గా కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ని చూడండి. ఓకే, ఏదైతే మనం కరెక్టో దాన్ని ఆన్సర్ చేయాలండి. ఫస్ట్ వన్ వచ్చేసి ద రోడ్ ఈజ్ అనేవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబల్స్ అండి. అంటే రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది, కరెక్ట్గా లేదు, మొత్తం గులకరాళ్లతో ఉన్నది అని చెప్తున్నాడండి. మై ఫాదర్ లాఫ్డ్ విత్ మై ఫ్లైట్ అంటే నా దుస్థితిని చూసి మా ఫాదర్ నవ్వుతున్నాడు. ఐ కంక్లూడెడ్ దట్ ఇట్ విల్ బీ బెటర్ టు లెట్ హిమ్ క్యారీ ఇట్. నెక్స్ట్ ఫాదర్ హ్యావ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్. సో దీంట్లో మనకు కరెక్ట్ సెంటెన్సెస్ ఏది అనేది అడుగుతున్నాడండి. సో మనకు కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబల్స్ అంటే రోడ్ ఎలా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది, గులకరాళ్లతో ఉంది అని చెప్తున్నాడు క్లియర్గా. మై ఫాదర్ లాఫ్డ్ విత్ మై పొలైట్ అంటే నా స్థితిని చూసి మా ఫాదర్ నవ్వుతున్నాడు. నవ్వుతాడా అండి? లేదండి. సో నెక్స్ట్ కంక్లూడెడ్ దట్ ఇట్ విల్ బీ బెటర్ టు లెట్ హిమ్ క్యారీ ఇట్ అంటే తనకు తను ఏమని డిసైడ్ చేసుకున్నాడు, ఇది కాదు నాకు బెటర్. అక్కడ చెప్పే వే అనేది కరెక్ట్గా లేదండి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రాలేదు. సో నెక్స్ట్ ఏంటి, నేను కరెక్ట్గా ఇట్ విల్ బీ బెటర్ టు లెట్ హిమ్ క్యారీ ఇట్, నేను క్యారీ చేస్తాను, నాకు ఇది బెటర్ కాదు, అతను చెప్పే సెంటెన్సే కరెక్ట్గా లేదండి. నెక్స్ట్ ఫాదర్ హ్యావ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్ నాకు చదువు కోసం మాత్రమే పెడుతున్నాడు మా నాన్న అనేసి చెప్తున్నాడు. అంటే ఇందులో ఏ సెంటెన్స్ కూడా కరెక్ట్ మీనింగ్ ఇవ్వట్లేదండి. సో మనకు కరెక్ట్గా మీనింగ్ వచ్చే ఒకే ఒక వర్డ్ ఏంటి అంటే ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబల్స్. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ పికప్ ద కరెక్ట్ సెంటెన్స్ విచ్ ఈజ్ ఇన్ ఇండైరెక్ట్ నారేషన్. మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ ఏది అనేది మనం చూసి కరెక్ట్గా ఆన్సర్ చేయాలి అనేసి అడుగుతున్నాడండి. సో దాంట్లో మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏది అనేది ఒకసారి చూద్దాము. ఆప్షన్స్ చూడండి. ద టీచర్ సెడ్ ఐ వుడ్ నాట్ కమ్ ద నెక్స్ట్ డే. నేను రేపు రావట్లేదు అని టీచర్ చెప్పింది. సో ద టీచర్ ఆస్క్డ్ ఐ విల్ నాట్ కమ్ ద నెక్స్ట్ డే. ద టీచర్ టోల్డ్ మీ దట్ హీ వుడ్ నాట్ కమ్ ద నెక్స్ట్ డే. ద టీచర్ ఎక్స్క్లైమ్డ్ దట్ హీ వుడ్ నాట్ కమ్ టుమారో. సో ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుతున్నప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ని చేంజ్ చేయాలి అన్నప్పుడు ఆ టైంలో మనం ఎట్లా మేడం సెడ్ అంటే డైరెక్ట్ చెప్పకుండా సెడ్ దట్ కానీ టోల్డ్ మీ కానీ యూస్ చేయాలండి. ఓకే, టోల్డ్ మీ యూస్ చేయాలి, దాని పక్కన మనం దట్ అనే వర్డ్ని యూస్ చేయాల్సి ఉంటుంది, కామా యూస్ చేయాలి. అండ్ తను ఎలా ఐ వుడ్ అంటే డైరెక్ట్ తను నేనే చెప్పాను అన్నట్టు నేను రావట్లేదు అని చెప్పారు అని చెప్పకూడదండి. ఐ అని యూస్ చేయకూడదు ఎప్పుడైనా. టీచర్ ఇఫ్ ఇన్ కేస్ జెంట్ అయితే హీ యూస్ చేయాలి, లేడీ అయితే షీ యూస్ చేయాలి. సో వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం చెప్తున్నాము. సో హీ వుడ్ నాట్ కమ్ ద నెక్స్ట్ డే అంటే రేపు అనే దాని గురించి మనం చెప్పాలి అంటే నెక్స్ట్ డే అనే వర్డ్ని యూస్ చేయాలండి. సో ద టీచర్ టోల్డ్ మీ దట్ హీ వుడ్ నాట్ కమ్ ద నెక్స్ట్ డే. సో మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఆప్షన్ 3 అనేది మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 7th వన్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్
ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో మనకు గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ దాన్ని మనం చూస్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి ఆప్షన్స్. లక్ష్మణ్ ఈజ్ ఓన్లీ నాట్ రిచ్ బట్ నాట్ ఆల్సో పాపులర్. సెకండ్ ఆప్షన్ చూడండి, లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో నాట్ పాపులర్. థర్డ్ వన్ చూడండి, లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో పాపులర్. లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ అండ్ పాపులర్. సో మనకి ఇందులో కరెక్ట్గా వచ్చిన సెంటెన్స్ ఏది అంటే లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో పాపులర్. ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది యూస్ చేశారండి. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో కరెక్ట్గా యూస్ చేసిన సెంటెన్స్ వచ్చేసి థర్డ్ సెంటెన్స్ అండి. లక్ష్మణ్ ఈజ్ నాట్ ఓన్లీ రిచ్ బట్ ఆల్సో పాపులర్. తను రిచ్ మాత్రమే కాదు చాలా పాపులర్ అని చెప్తున్నారండి. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో మనకు కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏచి ఒకసారి ఆప్షన్స్ చూద్దామండి. ద స్ట్రేంజర్ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్. సెకండ్ వచ్చేసి ద స్ట్రేంజర్ ఎంటర్డ్ ఇన్ ద రూమ్. థర్డ్ వన్ ద స్ట్రేంజర్ ఎంటర్డ్ ద రూమ్. ఫోర్త్ వన్ ద స్ట్రేంజర్ ఎంటర్డ్ టు ద రూమ్. సో ఎవరైనా లోపలికి వస్తున్నారు అనే చెప్పేటప్పుడు ఎంటర్ తర్వాత మనం ద కానీ ఇన్ కానీ ఇంటూ కానీ టు కానీ ఇలాంటివి యూస్ చేయకూడదండి. ఓకేనా. ద స్ట్రేంజర్ ఎంటర్ ద రూమ్, ఎంటర్ తర్వాత రూమ్ యూస్ చేయాలి. ఇంటూ ద యూస్ చేయొద్దు, ఇన్ ద యూస్ చేయొద్దు, టు ద అనేది యూస్ చేయొద్దు. సో మనం కరెక్ట్ వర్డ్ ఏంటండి, ద స్ట్రేంజర్ ఎంటర్ ద రూమ్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుందండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అంటే, యూజ్ అవుతుంది అంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కొంతమందికి షేర్ అవుతుంది ఇది. సో దాంతోపాటు ఈ ఛానల్ మీకు ఇంకా నేను చేయబోయే ముందు వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.